హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసేటప్పటికి యవ్వనస్తులు, యూత్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఈ యవ్వన దశ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ దశలో మనల్ని లోకంలో ఉన్నవన్నీ మన మీద చాలా ప్రభావితం చూపిస్తాయి ఫ్రెండ్స్. ఈ లోకంలో ఉన్న చెడు వ్యసనాలు అన్నీ ఈ టైంలోనే మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. లైక్ మూవీస్ కానీ, మనం మత్తు పదార్థాలకు బానిసలు అవ్వడం కానీ, తల్లిదండ్రులకు తెలియకుండా మనం తప్పులు చేయడం కానీ, అన్నీ ఈ దశలోనే మనం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఈ దశలో మనము ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగిన విచక్షణ కూడా కోల్పోతాం ఫ్రెండ్స్. కానీ ఈ దశ అనేదే మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనము తర్వాత లైఫ్ మొత్తం మంచిగా ఉండాలంటే ఈ దశలో మనము మంచిగా చదువుకొని దేవుడు చెప్పినట్లు విని ఇట్లా ఉంటే మన లైఫ్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా కాకుండా ఈ దొంగతనాలకి, మత్తు పదార్థాలకి, ఇలాంటి వాటన్నిటికీ బానిసలు అయిపోతే ఫ్రెండ్స్, వాటి నుంచి మనం బయటికి రాలేము ఫ్రెండ్స్. ఒక చిన్న అబద్ధాన్ని దాచిపెట్టడం కోసం ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మన లైఫే స్పాయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ యవ్వన దశ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనములో, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పినను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పు ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. ఫ్రెండ్స్, మనం ఒక చిన్న తప్పు చేస్తేనే మన పేరెంట్స్ ముందే మనం తలెత్తుకోలేము ఫ్రెండ్స్, దాన్ని గట్టిగా చెప్పలేము. అట్లాంటిది రాజాదిరాజు, సర్వాధికారి, ప్రభువులకు ప్రభు, ఆయన ఎదుట మనం తీర్పులోనికి నిలబడి మనము ఎట్లా తలెత్తుకొని చెప్పగలం ఫ్రెండ్స్. మనం ఆ తీర్పు రోజునే మనం అస్సలు ఫేస్ చేయలేం ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, మన యవ్వన కాలం ముందు మన ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు మనం, కానీ వీటన్నిటిని బట్టి దేవుడికి మనం ఒకరోజు లెక్కప్ప చెప్పవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మనము మన లైఫ్లో ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు ఫ్రెండ్స్, కానీ దేవుడు సర్వాధికారి, కృపగలవాడు ఫ్రెండ్స్, కరుణ గలవాడు ఫ్రెండ్స్. ఒక్కసారి నువ్వు దేవుని ఎదుట కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపపడితే నువ్వు చేసిన తప్పులన్నింటినీ తొలగించగల శక్తి ఆయనకుంది ఫ్రెండ్స్. వాటన్నిటిని ఇంకెప్పటికీ గుర్తు కూడా తెచ్చుకోడు ఫ్రెండ్స్. ఒక్కసారి దేవుని ఎదుట నిలబడి కన్నీటితో దేవునికి ప్రార్థించి ఫ్రెండ్, నీ తప్పులన్నింటినీ క్షమించి వాటన్నిటి నుంచి నేను విడిపిస్తాడు ఫ్రెండ్స్. ఈ లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి కనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకునుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకునుము, నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలు అన్నిటినీ తొలగించుకును ఫ్రెండ్స్. దేవుని వైపు చూడు, దేవుని అడిగి చూడు, ఆయన నీ తప్పులు